ఇక ఆంధ్రాలోని గోదావరి ప్రాంతంలో ఏర్పాటు చేస్తున్న ఆక్వా ఫుడ్ కోర్ట్ పరిశ్రమకు వ్యతిరేకంగా సినీ నటుడు జనసేన అధినేత పవన్ కళ్యాణ్ గళమెత్తారు. కాలుష్యం వెదజల్లే ఆ ఇండస్ట్రీకి వ్యతిరేకంగా ఏ పార్టీ ఉద్యమించినా మద్దతిస్తానని ప్రకటించారు. జనం వద్దని అంటున్నందువల్ల ఆ పరిశ్రమను అక్కడి నుంచి వేరే ప్రాంతానికి తరలించాలని పవన్ కళ్యాణ్ డిమాండ్ చేశారు. లేకపోతే అది మరో నందిగ్రామ్గా మారుతుందని హెచ్చరించారు. పవన్ కళ్యాణ్ మళ్లీ జనం ముందుకు వచ్చారు. గోదావరి ప్రాంత రైతులకు మద్దతుగా మీడియా సమావేశం ఏర్పాటు చేశారు. గోదావరి జిల్లాలో గోదావరి మెగా ఆక్వా ఫుడ్ కోర్టు పేరుతో ఏర్పాటవుతున్న పరిశ్రమ వల్ల ఆ ప్రాంతంలోని గొంతేరు కాలువ కలుషితమవుతుంది కనుక ఆ ఇండస్ట్రీని అక్కడ కాకుండా తీర ప్రాంతంలో ఎక్కడైనా ఏర్పాటు చేయాలని ఏపీ సర్కార్ను డిమాండ్ చేశారు పవన్. ప్రజల అభిప్రాయాన్ని పట్టించుకోకుండా అక్కడ ఫ్యాక్టరీ పెడితే అదో నందిగ్రామ్ అవుతుందని సున్నితంగా హెచ్చరించారు పవన్. అలాగే కులాల పోరాటానికి కూడా దారితీస్తుందన్నారు. ఒక్కొక్క ఊర్లో 1,000 మంది 2,000 గడపలు 3,000 గడపలు ఉండే ఊర్లు అక్కడ 144 సెక్షన్ పెట్టడం అంత దుర్మార్గం, అంత దారుణాలు ఏం చేశారు నాకు అర్థం కాల. ఏదో ఒక నీజోక్ రియాక్షన్ తోటి 10 రోజులు 15 రోజుల క్రితం అయితే, నెల రోజుల క్రితం అయితే నేను కూడా ఆలోచించాను. కాకపోతే ఇది గత 2.5 సంవత్సరాలుగా జరుగుతూ ఇలాంటిదే. ఇప్పుడు ప్రభుత్వం కానీ దీన్ని ఆలోచించకుండా ముందుకెళ్తే ఇది ఇంకొక నందిగ్రామ్ అయ్యే అవకాశాలు చాలా బలంగా కనిపిస్తున్నాయి. ఈ పరిశ్రమకు వ్యతిరేకంగా ఉద్యమించిన వాళ్ల మీద పెట్టిన కేసులు విత్డ్రా చేసుకోవాలన్నారు పవన్. ఈ కేసులపై ఒక కమిటీ వేసి దాని రిపోర్ట్ ఆధారంగా చర్య తీసుకోవాలని కోర్టును కోరారు పవన్ కళ్యాణ్. లోతైన ఆలోచన లేకుండా పరిశ్రమలు పెట్టేస్తే వాటి వల్ల చాలా సమస్యలు వస్తాయి. కాకపోతే సముద్రానికి దగ్గరలో తీర ప్రాంతం దగ్గరికి తీసుకెళ్లమని అందరూ అడుగుతున్నారు. కోర్టు వారిని కూడా నేను కోరేది ఏంటంటే ఒక కమిటీని ఏర్పాటు చేయండి. తీర ప్రాంతానికి జరపాల్సిందిగా ఈ పరిశ్రమని ఇక్కడ ఉండకూడదు నేను కోరుకుంటున్నాను. ఒక పక్క ప్రధాని నరేంద్ర మోడీ గంగానది శుద్ధికి ప్రయత్నాలు చేస్తూ ఉంటే బీజేపీ ఎంపీలు, ఎమ్మెల్యేలు ఇలాంటి కాలుష్య పరిశ్రమకు ఎలా సహకరిస్తారని పవన్ ప్రశ్నించారు. పశ్చిమ గోదావరి జిల్లాలో అన్ని సీట్లు టీడీపీకే ప్రజలు కట్టబెట్టారని, అలాంటిది ఆ జిల్లా వాళ్లకి అన్యాయం ఎలా చేస్తారని ప్రశ్నించారు పవన్ కళ్యాణ్. ఆ గ్రామాల్లో 144 సెక్షన్ను ఎత్తివేయాలని కూడా డిమాండ్ చేశారు. ఆ జిల్లాకి వెళ్లి మీడియా మీట్ పెడదామని అనుకున్నానని, అయితే అది ఎలాంటి పరిస్థితులకు దారితీస్తుందోనని భయపడి హైదరాబాద్ కు ఆ రైతులను పిలిపించారని పవన్ కళ్యాణ్ వివరణ ఇచ్చారు. నేను యాక్చువల్గా ఊరు వెళ్దాం అనుకున్నాను. భీమవరం వెళ్ళి ఎక్కడైతే ఆ తుందుర్తి గ్రామానికి వెళ్ళి మాట్లాడదాం అనుకున్నాను. కానీ అక్కడ నాకు ఉద్రిక్తలు, నేను వెళ్ళగానే కొన్ని ఉద్రిక్తలు వస్తాయి. నాకు ఆ భయంతో నేను దీన్ని ఆ జాగ్రత్తతోటి నేను ఇక్కడ హైదరాబాద్లోకి వాళ్ళని రిక్వెస్ట్ చేశాను ఇక్కడికి వచ్చి మాట్లాడతారని. అంతకుముందు గోదావరి జిల్లాల నుంచి వచ్చిన రైతుల ప్రతినిధులు తమ గోడు వినిపించారు. తమ తరపున పోరాటానికి పవన్ కళ్యాణ్ ను ఆశ్రయించామన్నారు. మాకు ఎక్కడ పోలీసు రాజ్యం నడుస్తుంది. 144 సెక్షన్ దాదాపు గ్రామాల్లో మొత్తం 35 రోజుల నుంచి నడుస్తుంది సార్. మాకు ఇలాంటి పరిస్థితుల్లో మాకు ఎవరున్నారు దిక్కు? అందుకే మేము అందరం కూడా పవన్ కళ్యాణ్ వెతుక్కుని ఆయనకి మా గోడు వినిపించుకుని అన్నం పెట్టే రైతులను కాపాడమని కోరుకోవడానికి మేము అందరం వచ్చాం సార్. తన స్టైల్ ను పక్కన పెట్టి చాలా సున్నితంగా, మృదువుగా తన డిమాండ్ ను ప్రభుత్వం ముందు పెట్టారు పవన్ కళ్యాణ్. ఎక్కడా ఆవేశపడకుండా చూసుకున్నారు.